కలలో పాము కనిపించడం అనేది అనేక అర్థాలను సూచిస్తుంది. సాధారణంగా ఇది భయం, రహస్య శత్రువులు లేదా జీవితంలో మార్పులకు సంకేతంగా పరిగణిస్తారు. అయితే పాము రంగు, పరిమాణం మరియు అది చేసే చర్యల ఆధారంగా అర్థం మారుతూ ఉంటుంది. సాధారణంగా కలలో పాము కనిపించడం అంటే పాము కలలో కనిపించడం అనేది ఏదో ఒక విషయం గురించి మీరు భయపడుతున్నారు లేదా ఆందోళన చెందుతున్నారని సూచిస్తుంది. జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సూచనగా కూడా పామును భావిస్తారు. పాములు జీవితంలో మార్పుకు సంకేతం కావచ్చు. కొంతమంది పామును రహస్య శత్రువులతో పోలుస్తారు, మరికొందరు పామును శక్తి రూపంలో పూజిస్తారు. పాము రంగు మరియు పరిమాణం ఆధారంగా కలలో తెల్లటి పాము కనిపించినట్లయితే ధనలాభం లేదా ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నల్లటి పామును చూసినట్లయితే భయం లేదా ప్రతికూల పరిస్థితులు సంకేతంగా కావచ్చు. అదేవిధంగా చిన్న పామును చూసినట్లయితే తక్కువ సమస్యలు వస్తాయని అర్థం. పెద్ద పాము కనిపిస్తే పెద్ద సమస్యలు లేదా పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయని అర్థం. మిమ్మల్ని వెంబడిస్తున్నట్లు వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యను సూచిస్తుంది. మిమ్మల్ని కాటు వేసినట్లు వస్తే మిమ్మల్ని మోసం చేసే లేదా ద్రోహం చేసే వ్యక్తిని సూచిస్తుంది. మీ చుట్టూ అల్లుకున్నట్లు వస్తే మీ జీవితంలో కొన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతున్నాయని అర్థం. చనిపోయిన పాము కనిపిస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందని అర్థం. మీరు కలలో ఏ రకమైన పామును చూసారో అది ఏమి చేస్తుంది మరియు దాని యొక్క పరిమాణం గురించి ఆలోచించడం ద్వారా మీరు ఆ కలను మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. పాములు సాధారణంగా మార్పు మరియు పరివర్తనతో సంబంధం కలిగి ఉంటాయి. మీరు జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులను ఎదుర్కొంటున్నారు లేదా ఎదుర్కొనే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు. పాములు ఆధ్యాత్మిక మేల్కొల్పును మరియు అంతర్గత జ్ఞానాన్ని కూడా సూచిస్తాయి. కొన్ని సందర్భాలలో పాములు శ్రేయస్సు, సంపద మరియు అదృష్టాన్ని కూడా సూచిస్తాయి. అదేవిధంగా కలలో పాము కనిపిస్తే సంతానం కలిగే అవకాశం కూడా ఉందని కొంతమంది నమ్ముతారు. పాములు దైవ రక్షణకు కూడా సంకేతంగా పరిగణించబడతారు. కొన్నిసార్లు పాము ఇంట్లోకి రావడం అనేది ఆర్థిక లాభాలు, అదృష్టం లేదా వ్యక్తిగత వృద్ధికి సంకేతంగా భావిస్తారు. ముఖ్యంగా తెల్లటి లేదా వెండి రంగు పాము ఇంట్లోకి వస్తే శుభమని చెప్తారు. మరికొందరు పాము ఇంట్లోకి రావడం అనేది అశుభమని, అనారోగ్యం లేదా కష్టాలకు దారితీస్తుందని నమ్ముతారు. కలలో పాము కాటు వేస్తే వ్యక్తిగత జీవితంలో సమస్యలు లేదా సవాళ్లను ఎదుర్కొంటున్నారని అర్థం. ఇది భయం, ఆందోళన లేదా అభద్రతా భావానికి సంకేతం కావచ్చు. పాము కాటు ఆధ్యాత్మిక లేదా వ్యక్తిగత జీవితంలో మార్పులకు సంకేతం కావచ్చు. ఇది కొన్నిసార్లు సానుకూల మార్పులు కూడా దారితీయవచ్చు. కొన్నిసార్లు ఇది శత్రువులు లేదా ఇతరుల నుంచి హానికరాలు లేదా ద్రోహం కలిగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం పాము కాటు కుండలిని శక్తిని మేల్కొల్పడానికి సంకేతంగా భావిస్తారు. ఇది ఆధ్యాత్మిక సంకేతానికి సంకేతం. ఇది వ్యక్తిగత లేదా ఆధ్యాత్మిక జీవితంలో పరివర్తన లేదా అభివృద్ధిని సూచిస్తుంది. మీరు కళల వివరణలు నమ్మితే ఒక జ్యోతిష్యుని కూడా సంప్రదించి మీ యొక్క కళను వివరించమని అడగడం చాలా మంచిది. కళల యొక్క అర్థం గురించి బాగా ఆలోచించండి. మీరు మీ యొక్క జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీరు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించడానికి చర్యలు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.